వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యాచిలర్ బటర్ఫ్లైస్. ఈ రోజు మా బ్యాచిలర్స్ కిచెన్లో స్పైసీ చోలే భటూరే కర్రీని తీసుకుని వచ్చుకున్న 1 కప్ కాబోలి శనగల్ని కుక్కర్లోకి వేసుకోండి. అందులో 1 కప్ వాటర్ వేసి 2 బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్క, జాజికాయ, అనాస పువ్వు అని నేను చూపించిన స్పైసెస్ అన్నీ వేసుకుని కుక్కర్ మూత క్లోజ్ చేసుకుని 2 to 3 విజిల్స్ రానివ్వండి. కొంచెం సేపు ఆగి కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక మూత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని 2 పచ్చిమిర్చి, అందరినీ ఏడ్పించి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించండి. ఉల్లిపాయ ముక్కలన్నీ కలర్ చేంజ్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించండి. ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు బాగా మగ్గేంత వరకు నిమిషానికి ఒకసారి కలుపుతూ బాగా మగ్గించండి. ఆల్మోస్ట్ మగ్గిపోయాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని బాగా కలపండి. అవైలబుల్లో లేక స్టోర్లో ఉన్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేస్తున్నాం, మీరు మాత్రం ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోండి. అందులోని కొంచెం టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ ధనియా పౌడర్ కూడా వేసుకుని తగినంత సాల్ట్ కూడా వేసుకుని 1 స్పూన్ గరం మసాలా అండ్ 1 స్పూన్ చోలే మసాలా పౌడర్ కూడా వేసుకుని ఇప్పుడు ఉడికించిన వాటర్తో పాటు చోలేని వేసుకుని బాగా కలుపుకోండి. అన్ని వైపులా బాగా తిప్పుతూ మసాలాను చోలేకి బాగా పట్టించి బాగా కలుపుకోండి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసి బాగా కలిపి మూత పెట్టేయండి. చోలే బాగా కుక్ అయ్యి మసాలా అంతా బాగా పడుతుంది. అలా ఆల్మోస్ట్ దగ్గరగా అయ్యాక కొత్తిమీర కూడా వేసుకుని గార్నిష్ చేసుకుని బాగా కలపండి. బాగా కలుపుకున్నాక 2 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. అంతే, ఎంతో టేస్టీ అండ్ స్పైసీ చోలే భటూరే కర్రీ రెడీ. ఇలా ఒకసారి ఇంట్లో చోలే కర్రీ చేసి పెట్టండి. ఎక్కువ తినని వారు కూడా 2 పూరీలు ఖచ్చితంగా అడుగుతారు. ఇంకేంటి మరి, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు చిట్టి బటర్ఫ్లైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. బై గైస్.